మెంబర్స్ సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్షిప్ ఒక బ్రాండ్. మరి ఈ ఫ్రెండ్షిప్ వెనకాల ఉన్న స్ట్రగుల్స్ ని చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇది 2013 సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్ అయిన కొత్తలో మా సీనియర్స్ అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు జబర్దస్త్ ని ఎవరు మోస్తారని నన్ను టీమ్ లీడర్ చేశారు. ఐఆమ్ టీమ్ లీడర్. ఇప్పటి వరకు సుధీర్, ఇప్పటి నుంచి సుడిగాలి సుధీర్. టీమ్ ని నేను ఒక్కనే హ్యాండిల్ చేయగలుగుతా, కానీ ఇంకో ఇద్దరికి లైఫ్ ఇవ్వాలి కదా. నన్ను ఈ జబర్దస్త్ తీసుకొచ్చిన సీన్ గడికి ఫోన్ చేసి పిలుద్దాం. అరే సీనా, చెప్పరా, తొందరగా వచ్చే. టీం అంటే మన ఇద్దరితో సరిపోదురా, రాయాలి. అరే పక్క టీమ్ లో రామ్ ప్రసాద్ అని ఒకడు ఉన్నాడు రా, నోటు తోలుగాడరా, బాగా తర్రవాడు. సరే పిలుచు. అరే రామ్ ప్రసాద్, సుధీర్ అన్న మిమ్మల్ని చూడటమే లక్ అన్న. నువ్వు టీమ్ లీడర్ అయ్యావట కదన్నా. బయట టాక్ ఏంటో తెలుసా? ఏంటి? సమోసాలు బాగున్నాయి అంటున్నా. బల్బు తెచ్చుకున్నావు ఏంటి? ఇండస్ట్రీలో వెలిగిపోదామని. ఆరిపోయిన బల్బు తెచ్చు. నోటుతో నాది కూడా. మీ టీమ్ లోకి వచ్చి నాకు ఏదైనా అవకాశం ఉంటే చూడొచ్చు కదా. రే నోటి దుల ఫిక్స్ రా, బాగా మాట్లాడుతున్నాడు. మాకు నువ్వే రాయాలయా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక పై నుంచి మనం రాసేస్తున్నాం. మామూలుగా రాయట్లేదు. రామ్ ప్రసాద్ ఏంటది? రాకెట్ సౌండ్ రాలేదు. సైలెంట్ బోర్డ్ లో పెట్టా. అరే స్కిట్ రాస్తున్నాను. అప్పుడులో స్కిట్లు అలాగే రాసుకునే వాళ్ళం. యాక్చువల్ ఆ కాలం కొంచెం పైకి ఉండేది. వద్దులే బాగా ఇప్పుడు నేను రాసింది కనుక మీరు చదివితే సూపర్ అంటారు. సూపర్. అంత బాగా రాశాడా? సూపర్ అని రాశాడు. ఇప్పుడు పెన్నుతో రాస్తున్నా. ఆడి గనక పెన్ను క్యాప్ తీస్తే మళ్ళీ పెట్టేస్తాడు. అరే సుధీర్ టారా, మా దాంట్లో నువ్వే హీరో కాబట్టిరా. స్టార్టింగ్ మ్యూజిక్ పడుతుందిరా, నువ్వు అల్లా వెళ్ళి స్పెట్స్ ఇలా తీసి ఇలా పెట్టేస్తావు వెంటనే. అరే సీనా, మంచి డైలాగ్ ఉందిరా, కానీ దానికి ఏదైనా డిఫరెంట్ ఏదైనా గెటప్ పుట్టే బాగుంటుందిరా. అద్దిరింది. నేను మధ్యలో వచ్చి పని చేసేస్తా. అది ఇప్పుడు చెప్పండి, స్టేజ్ మీద చెప్తా. ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు నీకు రాజమండ్రి ఉంది కదా, ఉంది. దాని పక్కన అమలాపురం ఉంది కదా, ఉంది. అమలాపురం కదా రాజమండ్రి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్ నుంచి. మీ నాన్న ఏం చేస్తాడు? సముద్రంలో బరువైన వస్తువులు పడిపోయాడు అనుకో, బుడగలు వస్తాయి కదండి. అవును. సముద్రం లోపల నువ్వు ఊత్తూ ఉంటాడు. అది మీరేం చేస్తారా? ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా, ఉంది. వాట్సాప్ లో బ్లూ టిక్లు వస్తాయి కదా, వస్తాయి. మా నాన్నే పెడతాడు. రే మా నాన్న ఏం చేస్తాడో తెలుసా? మీ నాన్న గురించి ఎవరికి కావాలి చెప్పు. అవసరం లేదు. నువ్వు చేసి ఏంటది? రాకెట్. ఈసారి ఏంది సౌండ్ వెళ్తుంది? అంటే ఈసారి సౌండ్ ప్రూఫ్ పెట్టించా. ఫస్ట్ స్కిట్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో ఏంటో టెన్షన్ గా ఉంది. ఆల్రైట్, సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు సుడిగాలి సుధీర్. మీకు విషయం చెప్పనా? మన జబర్దస్త్ కి కొత్త యాంకర్ వచ్చిందంట్రా. రష్మి, సుధీర్ కి పేరు వచ్చిందంటే అది రష్మి వల్లే. సుధీర్, రష్మికి ఇంత తక్కువ టైంలో ఇంత మంచి పేరు వచ్చిందంటే నీ వల్లే. సుధీర్, నీకు నీ కెరీర్ కి ఎటువంటి దిష్టి తాకూడదు. నువ్వే పెట్టేసుకుంటున్నావు. నీ కెరీర్ నేనే కదా.
ఒక నిమిషం పక్కకు నీతో మాట్లాడాలి. చెప్పరా. ఇన్ని రోజులు మనం కష్టపడుతున్నాం కదా. అవును. సీన్ గాడికి పెళ్ళైందిరా. వైఫ్ తో పాపం ఒక్కడే బస్సులో తిరగలేకపోతున్నాడు రా. వాడికి ఒక అద్భుతమైన బైక్ కొనిద్దాం రా. ఓ పని చేస్తా, నా ఉంగరం పెట్టేసి డబ్బులు తీసుకొచ్చేస్తా. అరే సీను, ఈ రోజు నువ్వు మాతోనే ఉండాలిరా. కుదరదురా, నేను ఫ్యామిలీని తీసుకుని బయటికి వెళ్తాను. నన్ను అరే సీనా ఉండరా. కాదురా, ఆటో మిస్ అయితే చాలా ఇబ్బంది. ఇలా ఇట్రా, ఆ కాస్ట్లీ బైక్ చూడు. అరే చాలా బాగుందిరా. మరి ఎవరిదిరా? గెటప్ సీన్ అనే ఒక ఆర్టిస్ట్ ది. అరే చూడరా, ఇది ఏంట్రా ఇది? ఆండ్రాయిడ్ ఫోన్ రా. ఇంతకు ఎవరిది? ఆటో రాంప్రసాద్ అని. ఎవరికి ఇవ్వలేదురా, పంచ రాంప్రసాద్ అయిపోయాడు. అరే రాంప్రసాద్ కష్టాలు పంచుకున్నవాడే కాదురా, బాధలు పంచుకున్నవాడే అసలైన ఫ్రెండ్ రా. ఆటో రాంప్రసాద్ గారు ఒక్కడు కాదురా, ఆటోకి 3 టైర్లు ఉంటాయి చూడు, అందులో 2 టైర్లు కూడా మీరేరా. ఇవ్వడుదిరా కారు, కాస్ట్లీ కారు. అర్జెంట్ గా కార్ దగ్గరికి వెళ్ళి వాటర్ తో క్లీన్ చేసేసాయి. అది ఇవ్వడుదా, నేనే క్లీన్ చేస్తాను రా. మరి వానర్ మాత్రం చూసుకోలేవా కార్ని? మా హీరో ఇప్పుడు ఆ కార్ లోనే తిరగాలి. ఇలాంటి కార్లు మించి మించి మనం కొనాలి, మనం కూడా అందులోనే తిరగాలి. అదిరా మనం అంటే. సుధీర్ గా రాస్తున్నాను రా ఈ రోజు. సుధీరా ఏంట్రా? నేను ఒక అడుగు ముందుకేద్దాం అనుకుంటున్నాను. అరే వెయ్యరా, మేము కూడా వెనుకుంటాం. కాకపోతే ఒక 3 నెలలు జబర్దస్త్ రావద్దు అనుకుంటున్నాను రా. కంగ్రాట్స్ రా, నువ్వు వెళ్ళిరా. ఈ లోపల టీం మేమిద్దరం కాపాడతాం. అక్కడ సినిమా హిట్ కొట్టు, వచ్చాక ఇక్కడ స్కిట్ కొట్టు. పోరా. సుధీరా రారా. స్కిట్ ఏంటంటే ఏంట్రా? నేను కూడా ఆగిపోదాం అనుకుంటున్నాను. ఫైనల్ గా మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏంటో ఆ హీరో అనేది ఒకసారి అనరా. రాస్తా, నేను ఒక్కనే స్కిట్ రాస్తా, ఒక్కనే కొడతా. అరే సుధీరా, ఇప్పుడు ఇక్కడ గెటప్ సీన్, నువ్వు గెటప్ వేస్తే ఒకప్పుడు నేను రాస్తే సుధీర్ గారు దానికి రంగేసి భలే చెప్పేవాడు. నా పంచుకు విలువ వచ్చింది. నేను రాస్తే క్యారెక్టర్ కి గెటప్ వేసి సీన్ కూడా అబ్బా బ్రహ్మాండంగా పండించేశాడు. ఇప్పుడు నేను ఎవరి కోసం రాయాలి? అందరికి ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈగోలతో స్నేహితులు విడిపోతారు, గొడవలతో బంధువులే విడిపోతారు. మేము ఎప్పుడు విడిపోం. ఎందుకంటే సుధీర్, సీను, ఆటో రాంప్రసాద్ ఈరోజు ఒంటరిలోనే అయిపోయాడు. ఎవరితో స్కిట్ చేయాలి? రాంప్రసాద్ ఎందుకు ఫీల్ అవుతున్నావు? మేమంతా ఉన్నాం కదా నీ కోసం. అన్న నువ్వేం ఫీల్ అవద్దు, మనందరం కలిసి కష్టపడదాం, మనందరం కలిసి నవ్విద్దాం. జై జబర్దస్త్. ఇది ఒక చిన్న బ్రేక్ మాత్రమే. ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళ సోల్స్ మాత్రం ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇంద్రజ మ్యామ్, యువర్ ఫీలింగ్స్. ఐ డోంట్ నో, అటు రాంప్రసాద్ గారికైనా సరే ఇటు నాకైనా సరే ఎవరి కళ్ళు దృష్టి తగిలిందో తెలియదు. నాకొక్కటే ప్రేయర్, సడన్ గా ఒక్క నిమిషంలో ఆ భగవంతుడు మన ప్రేయర్స్ అంతా విని ఏదో ఒక మ్యాజిక్ జరిగి మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి ఇదే స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి.
అలా వాళ్ళు చేసినప్పుడు అది చూడడానికి నేను ఉండాలి ఇక్కడ. రామ్ ప్రసాద్ గారు హోల్ హార్టెడ్ గా బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐమ్ సేయింగ్, మీ రేంజ్ మీరు ఒకటి అనుకుంటారు కదా లైఫ్ లో ఇక్కడికి రీచ్ అవ్వాలని, దానికంటే 100 రెట్లు ఎక్కువగా రీచ్ అయ్యే కాలం త్వరలోనే మీకు వస్తుంది. మీ మనసుకి ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు. అది మేమందరం దగ్గరుండి మీరు ఎత్తుకు ఎదగడం చూసి మా రామ్ ప్రసాద్ గారని మేము సంతోషపడే తరుణం కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. రామ్ ప్రసాద్ గారు, ఐ థింక్ ఫస్ట్ టైం ఎవర్ ఐ వాంట్ టు గివ్ యు ఎ హగ్. సదా గారు, నేను జబర్దస్త్ ఈ 2 ఎపిసోడ్స్ కి వచ్చాను. నేను ఏం తీసుకెళ్తున్నానని నన్ను అడిగితే నేను స్కిట్ తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్లీ కన్సెప్షువలైజ్డ్ పర్ఫార్మ్డ్ యాక్ట్ ఇది. థ్యాంక్ యూ. బేసిక్ గా ఇప్పుడు వచ్చి మేడం నేను ఎప్పుడు వెళ్ళలేదు మేడం. 9.5 years ఎన్నో షోస్ లో అందరూ ఏడ్చారు. నాకు వచ్చిన ఆపేసుకుంటాను, ఆపేసుకునే కెపాసిటీ నాకు ఉంది కూడా. అది చూసాం ఇవాళ. మనసు చదివి చెప్పుకుంటాను, నేను రైటర్ని, నాకేంటి నేను రాసేసి చేసేద్దామని, కానీ తెలియకుండా ఒంటరి ఫీలింగ్ వచ్చింది మేడం. అందరూ అంటారు కదా మేడం ఒకే కంచం ఒకే మంచం అని, అది మాట వరకు వాడతారు కదా మేడం. నిజం చెప్తాను మేడం, మేము ఒకే కంచంలో భోజనం చేసి ఒకే మంచం మీద పడుకునే రోజులు ఉన్నాయి మేడం. విన్నింగ్ గెలిచినా సరే ఆ సాటిస్ఫాక్షన్ లేదు, అంతో ఏంటో పెన్న కదలట్లేదురా బావా. వాళ్ళిద్దరు ఉంటే ధైర్యంగా 10 నిమిషాల్లో అరగంటలో పక్కకి రాసి వచ్చేసేవాడిని. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు నేనే ఏం చేద్దాం బెస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే లైఫ్ ఇచ్చింది ఇది, దీన్ని ఏమి మిస్ అవ్వకూడదు. వాళ్ళకి నమ్మకం, నేను ఏదైనా చేయగలను, చేస్తానా, రాస్తానని వాళ్ళకి ధైర్యం, నాకు నమ్మకం. వాళ్ళ లైఫ్ లో మంచి సక్సెస్ అవుతారు, ఒకడు హీరో అవుతాడు, మంచి ఆర్టిస్ట్ అవుతాడు, నేను మంచి రైటర్ అవ్వాలి, నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. మిస్యూరా సుధీర్, శ్రీను. వాళ్ళిద్దరిని నేనే కాదు అందరూ మిస్ అవుతామండి. అందుకనే తెలియకుండా చూడండి అందరి కళ్ళలో నీళ్లు రావడం కారణం మా బాండింగ్ వాళ్ళకి తెలిసి ఏంటో. సో అందుకనే ఆ ఫీల్. అంతకుమించి ఏదో రేటింగ్ కోసం ఏడ్చాం, దేనికోసం ఏడ్చాను మాత్రం అనుకోవద్దు దయచేసి ప్లీజ్. సీరియస్ గా మా జబర్దస్త్ బాండింగే వేరే. సింగిల్ సీజన్ వితౌట్ అ సింగిల్ బ్రేక్ చేసిన షో ఇది. ఇట్స్ ఫుల్ ఆఫ్ టియర్స్, లాఫ్టర్స్, లవ్, everything. We all love you. Extra! DJ Tillu Peru, Vinny Style Veru, so que mojito.